శిశిర్తో మాఘమాస శుక్లపక్ష త్రయోదశి సోమవారం పునర్వసు నక్షత్రం. విశేషమైన రోజు. సోమవారం అంటేనే చంద్రుడు మనసు కారకుడు. చంద్రుడిని అలంకరించుకున్న పరమేశ్వరుని రోజు, పైగా త్రయోదశి. విశేషంగా చూస్తాము శైవశక్తికి. కానీ ఈరోజు పునర్వసు నక్షత్రం కదా. పునర్వసు నక్షత్రం అంటే మీకు ఎప్పుడైనా దాని గురించి అవగాహన తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పునర్వసు అంటే ఏం తెలుసా? పునరావృత్తి అని అర్థం. పునర్వసు నక్షత్రంలో మీ ఇంట్లో ఎవరైనా జన్మించారో అంటే పునర్జన్మ అని అది అర్థం. దయచేసి అర్థం చేసుకోండి. నక్షత్ర పంచక అని అద్భుతమైన సంస్కృత పుస్తకం ఉంది. పునర్వసు నక్షత్రం గురించి నారద సంహితిలో ఉంది. వాటిలో అన్నిటిలో కూడా పునర్వసు నక్షత్రంలో ఎవరు జన్మించినా పునర్వసు అంటే అది పునరావృత్తి అవుతుంది. అంటే పునర్వసులో ఏది ప్రారంభించినా పూర్వంలో ఏదో ప్రారంభించిన దాన్ని ఇంకా గొప్పగా ప్రారంభించినది అని అర్థం. మన ఇళ్లల్లో ఎవరైనా జన్మించున్నారు పునర్వసు నక్షత్రంలో అంటే ఆ ఇంట్లో ఉన్న పూర్వీకులే ఈ జన్మలో మళ్ళీ అదే కుటుంబంలో జన్మిస్తారు. అది పునర్వసుకున్న నక్షత్ర ఒక దివ్యమైన ఒక ప్రతిఫలం. అటువంటి పునర్వసు నక్షత్రానికి శివ మరియు విష్ణు లక్ష్మి ఆకర్షిత నక్షత్రం అని దానికి పేరు. అంటే ఇందులో 3 దేవతలు ఉన్నారు అని. అటువంటి నక్షత్రం ఈరోజు, అదే సోమవారం కూడా కలిసి వచ్చింది. ఎంత గొప్పగా భాగ్యం కదా. అందుకే ఈరోజు విశేషమైన దేవతలు ఎవరిని తెలుసా? పునర్వసు నక్షత్రంలో మనం పూజించాల్సినది పునీత జయానంద. ఎవరు వీళ్ళు అంటే మహావిష్ణు ద్వారంలో ఉన్న పునీతుడు జయానందుడు. మనం జయా విజయ అంటాం కదా, అలా వీళ్ళిద్దరు. వీళ్ళు పునీత అంటే పావనం చేసేవారు అని అర్థం. జయ అంటే జయాన్ని విచ్చేయవాడు. నంద అంటే పరమానందాన్ని పరమానంద గతికి తీసుకెళ్లేవారు అని అర్థం. అంత గొప్ప వరుడు. ఇటువంటి వారిని ఈరోజు ఈ నామంతో పునీత జయానందాయ నమః అనే నామాన్ని విష్ణుని స్మరిస్తూ జపిస్తే మన జీవితంలో విజయంతో పాటు ఆనందంతో పాటు తెలిసి తెలియకున్న కర్మ అంటే పావనము, పునీత అంటే పావనం జరుగుతుంది అని అర్థం. ఓం పునీత జయానందాయ నమః. తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం పునర్వసు కదా. ఏ నక్షత్రంకి ఎలా ఉందో చూద్దాం. అశ్విని, మఖ, మూలా నక్షత్రం వారికి నైదవ తార. ఈరోజు అంత శుభం కాదు. కోపము, ద్వేషము, పెద్దవాళ్ళు ఎవరైనా అనుకోకుండా మన పైన అవమానించేస్తారు. జాగ్రత్తగా ఉండడం మంచిది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం లోపు అన్ని మీరు అనుకోన్నది కాస్త నిదానమైన జరుగుతాయి. ఓర్పుతో అన్ని పనులు గెలవడానికి ప్రయత్నించండి. ఇక కృతిక, ఉత్తరాషాఢ వారికి ప్రత్తరితారా. కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అంత శుభం కాదు. ఎవరిని నమ్మకండి. ఎవరైనా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి మరియు స్కామ్స్ ఇటువంటి వాటికి బలైపోతారు. జాగ్రత్త వహించడం మంచిది. ఇక రోహిణి, అస్త, శ్రవణ నక్షత్రం వారికి క్షేమతారా. ఈరోజు అన్ని విధాలుగా క్షేమం ఉంటుంది. ఇటువంటి తారలో హాస్పిటల్లో అవి ఇవి జనరల్ చెకప్స్ ఇలాంటివి చేసుకోవడం, ఇంట్లో పరిశీలించుకోవడం, ఏదైనా కోర్టు ఇటువంటివి ఏదైనా ఫైల్ చేయడం దానికి చాలా శుభం, మీకు లాభదాయకం. ఉపయోగించుకోండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార ఉంటుంది. రోజు క్షేమతార అయినాక విపత్తార ఉంటుంది. ఎప్పుడు గుర్తుంచుకోండి. ఈ ఆపద అన్న రోజు మనం ఎక్కడైనా ప్రయాణాలు చేయడానికి మరియు ఏదైనా డిసిషన్ తీసుకోవడానికి, ఏ పని చేసినా అంటే కొత్తగా ఏదైనా ప్రారంభించాలా అంటే దాంట్లో విపత్తులు, ఆపదలు వస్తాయండి. అటువంటివి అవాయిడ్ చేయడం మంచిది. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి ఈరోజు సంపద తార. అంటే ఆర్థికంగా అభివృద్ధి, కొనుగోలు చేయడం ఇటువంటివి చాలా మంచిది. ఈరోజు చక్కగా ఉపయోగం చేసుకోండి. పునర్వసు, విశాఖ, పూర్వభాద్రపద నక్షత్రం వారికి ఈరోజు జన్మతార. అయినంత వరకు కాస్త హెల్త్ ఇష్యూస్ వల్ల జాగ్రత్త ఉండడం మంచిది. ఈరోజు అయినంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలు అంటే చూడండి, మెంటల్ హెల్త్ అంటాము, బాడీ హెల్త్, 2 హెల్త్ ని కూడా జాగ్రత్తగా ఉంచుకుంటే ఈ రోజంతా శుభమే. ఇక పుష్య, అనురాధ మరియు ఉత్తర భాద్రపద వీరికి
పరమ మిత్రతార ఈరోజు అన్ని విషయాల్లో అన్ని విధాలుగా అన్ని వయసు వారికి అనుకూలంగా ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. ఆఖరిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార. శత్రువులు కూడా మిత్రులు అయిపోతూ ఉంటారు ఇటువంటి రోజు. అందువల్ల ఈరోజు మీకు ఉపయోగమయ్యే రోజు, మీ ఫేవర్గా ఉంటుంది. చక్కగా కష్టపడి ఉపయోగం చేసుకోండి. ఈ రోజు మీ రోజు అవుతుంది. గురుజీ, ఇక రేపటువంటి పూజ చాలా విశేషమైన పూజ. మహావిష్ణువుకి ఇంట్లోనే పూజించాలి. రేపు మంగళవారం చతుర్దశి గుర్తుంచుకోండి. రేపు ఎవరైతే విష్ణుదేవుడు ముందు నెయ్యి దీపం కానీ లేదా విప్పనూనెతో కానీ దీపం వెలిగించి విష్ణు పూజ చేసిన తర్వాత గరుడ కవచం కానీ గరుడాష్టకం కానీ గరుడ శ్లోకం కానీ ఎవరి చదివినా సంతానం లేని వారికి త్వరలో సంతాన యోగం ప్రాప్తిస్తుంది, మరియు సత్సంతానము ప్రాప్తిస్తుంది. అంతేకాదు శత్రు విజయం ప్రాప్తిస్తుంది. అద్భుతమైన పూజ. రేపు తప్పకుండా విష్ణువుని పూజించి గరుడ కవచాన్ని పారాయణ చేసుకోండి. సోమవారం విశేషమైన రోజు. ఈ రోజు లక్ష్మికి ప్రియమైన రోజు, శివుడికి ప్రియమైన రోజు, నారాయణకి ప్రియమైన రోజు. ఈ రోజు సాయంత్రము సుగంధ తైలము, ఏదైనా పూజా స్టోర్ లో సుగంధ తైలం అమ్ముతూ ఉంటారు. సంపంగి నూనె, దవనం నూనె, శ్రీగంధపు ఇలాంటిది. సుగంధ తైలంతో స్వామి వారికి చక్కగా అభిషేకం చేసి స్వామి వారికి బాగా రాసి తర్వాత స్వామి ఇది మహాప్రసాదం అంటూ నుదుటి పైన కంఠం పైన హృదయ స్థానంలో రాసుకొని తర్వాత చేతులు బాగా కడిగి మళ్ళీ గోవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాల్లోకి కాస్త కుంకుమ పువ్వ లేదో బాదాము చూర్ణం వేసి ఆ ఒక పరమేశ్వరుడికి శివలింగానికి అభిషేకం చేసి పరమేశ్వరుడికి బిల్వదళాలతో అర్చించి పూజించి ఆఖరిలో దారిద్ర దహన శివస్తోత్రం చదివితే మీకు ఎటువంటి దారిద్రమున్నా అది తగ్గుతుంది. ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. మనకి ఏదైనా రావాల్సిన ధనం ఉంటే అది త్వరగా తిరిగి వస్తుంది. మొండి